హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసేనండి. అండ్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి తెలంగాణ సికింద్రాబాద్లో కూడా పోస్టింగ్ ఉందన్నమాట కొన్ని వేకెన్సీస్కి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చేసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. విఎస్ఎస్సి నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చాడు 335. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇందులో పొజిషన్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు అడ్వర్టైజ్మెంట్ నెంబరు విఎస్ఎస్సి 335 అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే క్రూషియల్ డేట్ ఇచ్చాడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఓపెనింగ్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకుంటే మీకు June 4th అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే June 18th అనమాట. ఓకేనా, ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇచ్చాడనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. మంచి శాలరీస్ అండ్ మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో చూసుకుంటే మనకి పే లెవెల్ 7 అనమాట. 44,900 నుంచి 1,42,400. అంటే ఈజీగా మీకు 80,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలండి. రెస్పెక్టివ్ బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఆ బ్రాంచెస్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ఎలక్ట్రానిక్స్ అండి. ఈ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే టోటల్గా మీకు 27 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ 27లో కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు 27 వేకెన్సీస్లో 2 వేకెన్సీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అండి. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట ఈ పొజిషన్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెకానికల్ అండి. మెకానికల్ చూసుకుంటే మీకు డిప్లొమా మెకానికల్లో కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట ఈ పొజిషన్కి. ఇక్కడ టోటల్గా చూసుకుంటే 27 వేకెన్సీస్ ఉన్నాయి మెకానికల్కి కూడా. దీంట్లో 2 వేకెన్సీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెంటర్ ఆఫ్ పోస్టింగ్ ఉంది కదా, విఎస్ఎస్సి అండి. విఎస్ఎస్సి అంటే మీకు తిరువనంతపురంలో పోస్టింగ్ ఉంటుంది. కొన్ని పోస్టులు మీకు సికింద్రాబాద్లో కూడా పోస్టింగ్ ఉందని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఈ 2 పొజిషన్స్కి అయితే మీకు తిరువనంతపురంలో పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్స్ కూడా ఇచ్చాడు, అవి కూడా డీటెయిల్గా చూడొచ్చు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే డిజైనింగ్, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ వీటిపైన మీకు జాబ్ అనేది ఉంటుంది. అండ్ మెకానికల్ వాళ్ళకైతే కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్, ప్రొడక్షన్ ప్లానింగ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు మీ బ్రాంచ్ని బట్టి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి కంప్యూటర్ సైన్స్ అండి. ఈ కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటిలో మీకు ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే 4 వేకెన్సీస్ ఏమో తిరువనంతపురంలో ఉన్నాయి. అండ్ 8 వేకెన్సీస్ ఏమో మీకు ఇక్కడ ఏడిఆర్ఐఎన్ అండి. ఏడిఆర్ఐఎన్ అంటే అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే మీకు తెలంగాణ సికింద్రాబాద్లో ఉందన్నమాట. ఓకేనా. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వాళ్ళకి మీకు
సికింద్రాబాద్లో కూడా పోస్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఈ 8 వేకెన్సీస్ మీకు సికింద్రాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా కెమికల్ చూసుకుంటే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఇది మీకు తిరువనంతపురంలో పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆటోమొబైల్ చూసుకుంటే మీకు 1 వేకెన్సీ ఉంది. తిరువనంతపురంలో పోస్టింగ్, డిప్లొమా ఆటోమొబైల్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. మీ బ్రాంచ్ని బట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలానే సివిల్ అండి. సివిల్‌లో చూసుకుంటే 1 వేకెన్సీ తిరువనంతపురం, 1 వేకెన్సీ మీకు సికింద్రాబాద్‌లో ఉంది. దీనికి ఫస్ట్ క్లాస్ సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండి. దీనికి 1 వేకెన్సీ ఉంది. తిరువనంతపురంలో ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. దీనికి కూడా పే స్కేల్ సేమే. ఇది కూడా మీకు 80,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి రెస్పెక్టివ్ బ్రాంచ్‌లో. ఇక్కడ ఫిజిక్స్ చూసుకుంటే మీకు 1 వేకెన్సీ తిరువనంతపురంలో ఉంది. 3 వేకెన్సీస్ ఏమో మీకు సికింద్రాబాద్‌లో ఉన్నాయి. ఏడీఆర్ఐఎన్. ఓకేనా? అండ్ అలాగే కెమిస్ట్రీ చూసుకుంటే మీకు 1 వేకెన్సీ తిరువనంతపురంలో ఉందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫిజిక్స్‌కి అయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి. అండ్ కెమిస్ట్రీకి అయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు లైబ్రరీ అసిస్టెంట్ అండి. ఈ లైబ్రరీ అసిస్టెంట్ కూడా సేమ్ పే లెవెల్ 7, పే స్కేల్ 44,900 నుంచి 1,42,400. ఇది కూడా మీకు 80,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. లైబ్రరీ అసిస్టెంట్‌కి అయితే మీకు ఒక పోస్టు తిరువనంతపురం అండ్ ఇంకొక పోస్టు ఎన్ఈ శాఖ అనమాట. ఇది మీకు మేఘాలయలో ఉంది. ఓకేనా? దీనికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇక్కడ ఇచ్చాడు. అది మీరు చూడొచ్చు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏడీఆర్ఐఎన్ విఎస్ఎస్సి అంటే మీకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం కేరళలో ఉంది. అండ్ ఏడీఆర్ఐఎన్ అంటే మీకు అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సికింద్రాబాద్ తెలంగాణలో ఉందన్నమాట. అండ్ అలానే ఎన్ఈ శాఖ అని చెప్పాను కదా, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇది మీకు మేఘాలయలో ఉంది. పోస్టింగ్ అనేది డిఫరెంట్ యూనిట్స్‌లో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను కదండీ. ఇది ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాలండి. వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో లింక్ చూపించాను కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు కమ్యూనికేషన్ ఏది జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి మాత్రమే జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, జూన్ 4 నుంచి జూన్ 18 లోపు మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు, వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే క్రూషియల్ డేట్ చెప్పాను కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతటికి కూడా క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన 3 కేటగిరీ పొజిషన్స్‌కి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అన్నిటికీ కూడా 18-35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అప్రాక్సిమేట్ గ్రాస్ శాలరీ కూడా ఇచ్చాడు. ఆల్రెడీ చెప్పాను కదా, 78,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 18-35. దీంతో పాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీకి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ చెప్పాను కదా, 78,000 శాలరీ. దీంతో పాటుగా మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీస్ మీకు మీ డిపెండెంట్స్‌కి అండ్ అలానే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉంటది. దాంతో పాటు లైబ్రరీ ఫెసిలిటీ, ఇలా అన్ని ఫెసిలిటీస్‌తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు 2 ఫేజ్‌లో ఉంటదండి. రిటన్ టెస్ట్ ఉంటది అండ్ అలానే స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రిటన్ టెస్ట్ అనేది 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ కరిక్యులమ్ బేస్డ్ క్వెషన్సే. మీది ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్‌లో మీ కరిక్యులమ్ బేస్డ్ క్వెషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అదర్ దాన్ దట్ ఏమి కూడా ఇవ్వడనమాట. టోటల్‌గా 90 మినిట్స్ టైం ఉంటది. 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. ఈచ్ రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఇస్తాడు. రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడు. అంటే మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీకు మినిమమ్ పాస్ క్రైటీరియా కూడా ఇచ్చాడండి. ఫర్దర్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే 80 మార్క్స్‌కి 32 మార్క్స్ వస్తే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి పాస్ అయిపోయినట్టే మీరు. అండ్ అలానే అదర్ కేటగిరీ వాళ్ళకి, రిజర్వ్డ్ కేటగిరీకి 24 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. అండ్ ఫర్దర్‌గా మీకు స్కిల్ టెస్ట్‌కి ఎలా తీస్తారంటే 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటదంటే ఇక్కడ ఏదైతే మినిమమ్ పాస్ క్రైటీరియా ఇచ్చాడో అందులో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ పక్కన పెట్టి దాంట్లో మెరిట్ బేస్‌లో 1:5 రేషియోలో మీకు స్కిల్ టెస్ట్‌కి క్వాలిఫై చేస్తారనమాట. ఈ స్కిల్ టెస్ట్‌లో చూసుకుంటే మీకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరేనండి. ఇక్కడ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడనమాట ఇక్కడ క్లియర్‌గా. అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్క్స్ రావాలి 100 మార్క్స్‌కి. అండ్ మిగిలిన రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 40 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోయినట్టే. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుందనమాట.
ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అండి. ఈ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే అందరూ కూడా 750 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళకి 750 రూపీస్ రిఫండ్ అయిపోతుంది. ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ ది క్యాండిడేట్ షుడ్ అపియర్ ఇన్ ది రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ అపియర్ అయిన తర్వాతనే మీకు ఎవరెవరికైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళకి టోటల్ 750 రూపీస్ రిఫండ్ అయిపోతుంది. అండ్ ఎవరికి ఎగ్జామ్స్ లేదో వాళ్ళకి 500 రూపీస్ రిఫండ్ అవుతుంది అనమాట. అంటే అప్లికేషన్ ఫీజ్ అనేది 250 రూపీస్ అనమాట. ఓకేనా. అండ్ ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉంది అంటే మీకు ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మీకు మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నంలో ఉంది, అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కాపీ మీరు ప్రింట్ తీసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. కొన్ని వేకెన్సీస్కి అయితే మీకు తెలంగాణ, సికింద్రాబాద్లో కూడా పోస్టింగ్ ఉంది. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.